హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ యాప్ గురించి చెప్పబోతున్నాం. ఇదేంటంటే మన ఆండ్రాయిడ్ మొబైల్తో మన పీసీ ఆర్ ల్యాప్టాప్ని కంట్రోల్ చేయొచ్చు. అది ఎలా అనేది చూపిస్తాం. ముందుగా మన పీసీలో బ్రౌజర్ ఓపెన్ చేసి remote-mouse.net అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసినాక మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అయ్యింది. ఇక్కడ నుంచి మన remote-mouse.net వెబ్సైట్లోకి అయితే వెళ్తాం. వెళ్ళినాక మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది, వాచ్ వీడియో అండ్ గెట్ నౌ అనే ఆప్షన్ ఉంటుంది. మనం గెట్ నౌ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక మనకి ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ మెనూ. ఇందులో ఫస్ట్ స్టెప్లో వచ్చి ఐఫోన్ యూజర్స్ అయితే ఐఫోన్, ఐప్యాడ్ అయితే ఐప్యాడ్, ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ అయితే మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కింద స్టెప్స్ 2లో వచ్చి మ్యాక్బుక్లో కానీ విండోస్లో కానీ లినక్స్ కానీ యూజర్స్ అయితే యూజ్ చేయొచ్చు. నేనైతే విండోస్ పైన క్లిక్ చేసి ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేసా. సో మీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏం చూపించట్లేదు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ పీసీలో ఇన్స్టాల్ అయ్యాక నెక్స్ట్ మన మొబైల్తో ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. ముందుగా మన ప్లే స్టోర్ నుంచి అయితే రిమోట్ మౌస్ అని సెర్చ్ చేసి ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టా. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ కార్నర్లో ఉన్న ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి త్రూ ఐపీ అడ్రస్ ఆర్ వైఫై ద్వారా కానీ మనం కనెక్ట్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ వైఫైతో కనెక్ట్ చేసా. మీకు ఇక్కడ నేను స్క్రోల్ చేసినప్పుడు మీకైతే స్క్రీన్ పైన చూడొచ్చు, కర్సర్ మూవ్ అవుతూ ఉంది. సో నాకు ఆల్రెడీ ఇక్కడ వైఫైతో కనెక్ట్ అయ్యింది. మనం వైఫైతో కనెక్ట్ చేసినప్పుడు మన పీసీకి ఉన్న వైఫై ప్లస్ మొబైల్కి ఉన్న వైఫై రెండు ఒకటై ఉండాలి. ఈ యాప్లో మనం సెట్టింగ్స్లో చాలా ఆప్షన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నా, మీకు ట్రాకింగ్ స్పీడ్ అని, స్క్రోలింగ్ స్పీడ్ అని, సెకండ్ క్లిక్, ఇలా డిఫరెంట్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. వీటిలో ఇంకొకటి ఏంటంటే వాల్పేపర్ కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసి బోర్ కొడుతూ ఉంటుంది. సో వాల్పేపర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక శాంపుల్ అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ ఇప్పటివరకు నాకు వేరే వాల్పేపర్ ఉండేది, నేను వాల్పేపర్ అయితే ఇక్కడ మార్చడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మనం వాల్పేపర్ డిఫరెంట్గా మారింది. ఈ యాప్లో మనం మ్యూజిక్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. మనం ఇక్కడ చూడొచ్చు, వాల్యూమ్ అప్ బటన్, డౌన్ బటన్ అండ్ ట్రాక్ చేంజ్కి కంట్రోల్స్ అయితే ఇచ్చాడు. చాలా బాగా యూజ్ అవుతుంది, నేను ఆల్రెడీ చెక్ చేసా. అండ్ దీంట్లో మనం ఇంటర్నెట్ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ కొన్ని ఇంటర్నెట్కి అయితే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అని చెప్పి డైరెక్ట్గా మనం సెర్చ్ చేయకుండా చేయొచ్చు. ఈ యాప్లో అందరికీ నచ్చే ఫ్యూచర్ ఏంటంటే దీన్ని మనం కీబోర్డ్లాగా యూస్ చేయొచ్చు. మనకు కావాల్సింది ఇక్కడ మనం సెర్చ్ చేసుకొని మన కీబోర్డ్ వర్క్ చేయలేనప్పుడు చాలా బాగా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను చూడండి, యూట్యూబ్ అని టైప్ చేసినప్పుడు మనకి స్క్రీన్లో అయితే యూట్యూబ్ అని ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ అని క్లిక్ చేసి నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కంట్రోల్స్ అయితే ఇచ్చారు. సేమ్ మన మౌస్లో లెఫ్ట్ కంట్రోల్ ఎలా ఉంటుంది, రైట్ క్లిక్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ క్లిక్ రెండు క్లిక్స్కి ఇచ్చారు. మన మొబైల్తో అయితే మన పీసీని పైన చూస్తున్నాం, ఎంత ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఈ యాప్ ఈ కోవిడ్ లాక్డౌన్లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే సడన్గా మన కీబోర్డ్ ఆర్ మౌస్ వర్క్ చేయనప్పుడు మనం కీబోర్డ్ మౌస్ టచ్ చేయలేని సిచ్యువేషన్లో ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మనం వర్క్ అయితే చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే యాప్ కన్నా ఈ యాప్ అయితే చాలా బాగుంది. కంట్రోల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నా. ఈ యాప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.